చెప్పు హాయ్ చెప్పు. స్కూల్కి పోవా సన్ని? అయితే వెళ్తావైతే రెడీ ఉన్నావు అయితే పంపిస్తే రెడీనా స్కూల్కి వెళ్ళడానికి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ బాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఉండేసి మార్నింగ్ మేము టిఫిన్ ఇక్కడ రెడీ అయిపోతున్నాం. నేను సన్నీ. అవునా సన్నీ? ఏం చేస్తున్నాం టిఫిన్ మేము రోజు? దోశ. మేము నిన్న మేము బ్యాటర్ ప్రిపేర్ చేసినాం కాబట్టి మా సన్నీ ఓపెన్ చేసి చూసి బ్యాటర్ రుబ్బేస్తావా? దోశ బ్యాటర్ నిన్న మనం రుబ్బినామా మిక్సీలో? పప్పు లోపల మిక్సీ గిన్నెలు వేస్తుంటే మిషన్ ఆన్ ఆఫ్ మొత్తం సన్నీనే వేసాడు కదా. మా సన్నీ నాకు హెల్ప్ చేసిండు, గుడ్ బాయ్ సన్నీ. సన్నీ రెడీ అయిపోయాడు. టీ ఓపెన్ చే. మస్తు వచ్చింది సన్నీ, బాగైంది. సన్నీ దోశ చేస్తావా నువ్వే రోజు? నిన్న అన్నాడు మా సన్నీ, నేను దోశ చేస్తా మమ్మీ, నేను ట్రై చేస్తా అన్నాడు. ఖచ్చితంగా చేపిస్తా, ట్రై చేపిస్తా. చేసావు సన్నీ దోశ? సరే సరే వెళ్ళు, షాప్కి వెళ్ళి పల్లీలా దాపున్నాడు ఇచ్చాను అక్కడే ఇప్పుడు దాకా ఇచ్చాను. ఇప్పుడు మా సన్నీ షాప్కి వెళ్ళి చూస్తుంది. నేను దగ్గర అసలు ఎండాకాలం అసలు దోశ అసలు టిఫినే చేయలేదు అసలు. ఇంట్లో చేసి ఉప్మా రవ్వ లేదంటే సుశీల అంతే, కానీ ఇంతకుమించి ఏం చేయలేదు. ఎందుకంటే మస్తు వేడి అసలు. ఈ ఎండాకాలం టిఫిన్స్ చాలా తక్కువైపోయింది. లేదంటే అప్పుడప్పుడు బయటకు వెళ్ళి తెప్పియడం, లేదంటే డైరెక్ట్ అన్నం కర్రీసే వండిన. ఎందుకంటే నాకు ఇక్కడ మస్తు వేడి అనిపించింది. ముందే వేడి రేకులు కదా, చాలా విపరీతమైన వేడి. అందుకే అసలు టిఫిన్ వేయలే. ఇప్పుడు దగ్గర 2 months అట్లా అవుతుంది. ఇప్పుడే మళ్ళీ ఫస్ట్ టైం దోశలు వేయడం నేను. నాకు ఇంట్లో వేసిన దోశలు అంటే చాలా ఇష్టం. మీరేం చేశారో కామెంట్ చేయండి ఈరోజు టిఫిన్. మరి ఇక్కడ మనం టిఫిన్ చేసేద్దాం రండి. ఇక్కడ మాకు వేడి పాలు, ఇక్కడ పాలు మెసులుతున్నాయి. అయితే ఇక్కడ పల్లీల చెండి వేస్తున్నా. అది మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడ ఎల్లిపాయలు టమాటాలు ఏమి వేయను, ఓన్లీ పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, సాల్ట్ వేస్తే చాలా మంచిగా అవుతుంది. ఇక్కడ ఎండుమిరపకాయలు పచ్చడిలా నేను చేద్దాం అనుకుంటున్నా. ఈ పచ్చడి మాత్రం నేనే తింటా. మా పిల్లలు అస్సలు తినరు. మా ఆయనకు కూడా ఇష్టం లేదు, కానీ నాకైతే చాలా ఇష్టం. ఎవరి టేస్ట్ నచ్చినట్టు వాళ్ళు తింటారు. అయితే ఇక్కడ దోశకి రెడీ అవుతుంది బ్యాటర్. ఇక్కడ ఇది తీసుకొని కూడా చాలా డేస్ అవుతుంది. పెంక తీసుకొని మార్చాలని చాలాసార్లు అనుకుంటా, కానీ అది టైం వస్తేనే మార్చేది. ఇక్కడ బ్యాటర్ ఇలా చాలా బాగా వచ్చింది. ఈ ఎండాకాలంలో అయితే ఇప్పుడు బాగా అవుతుండే. బ్యాటర్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ నేను దోశ వేసినప్పుడు బాగానే వస్తుంది. ఫస్ట్ 2 దోశలు మాత్రం అట్లనే వస్తాయి. మీకు ఇలానే జరుగుతుందా? అయితే మీరు ఫస్ట్ 2 దోశలు ఎవరికి ఇస్తారో అంటే వడ్డిస్తారో కామెంట్ చేయండి. అంటే అది ప్రేమని అనుకోండి, ఏమని అనుకోండి, అది మీ ఇష్టం. కానీ ఫస్ట్ 2 దోశలు మాత్రం ఎవరికి వేసి ఇస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ మేము టిఫిన్ తినడానికి రెడీ అయిపోయినాం. ఇక్కడ నా చట్నీ కూడా రెడీ అయిపోయింది, చాయ్ కూడా రెడీ అయిపోయింది, అన్నీ రెడీ అయిపోయినాయి. ఈ చిన్న వీడియో నచ్చితే చిన్న లైక్